హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా అంటే దేవునికి స్తోత్రం అని మనం అనుకునే అర్థం. అందులో అనవసరమైన సంస్కరణలు చేయాలని చూస్తున్నారు కొంతమంది. హల్లెలూయా అంటే దేవుని స్తుతించుడి అని బైబిల్లో ఉంది. హెబ్రీ భాషలో హల్లెలూయా అనే పదానికి దేవుని స్తుతించుడి అని. పాస్టర్ గారు దేవుని స్తుతించండి అంటున్నారు, విశ్వాసులు కూడా దేవుని స్తుతించండి అంటున్నారు. ఎందుకు స్తుతించేది ఎవరండి? కాబట్టి హల్లెలూయా అనే పదాన్ని మనం సంఘారాధనలో నిషేధించాలి అని కొందరు అనవసరమైన సంస్కరణలు మొదలుపెట్టారు. మరొక ఆయన ప్రైజ్ లార్డ్ చెప్పకూడదు అంటాడు, ఇది మరీ ఘోరం. దేవునికి స్తోత్రం అని కూడా అనకూడదట. పరిశుద్ధులు ఇద్దరు కలిసినప్పుడు దేవుని స్తోత్రం అని అనకూడదట. అదొకటి సంస్కరణ, మరి ఘోరం. ఏంటండి, మనం హల్లెలూయా అన్నప్పుడు మన హృదయంలో ఏ భావన స్మరిస్తుందో అది దేవుడు చూస్తాడు. దేవానికి స్తోత్రం అని మనం అనుకుంటున్న అర్థం. హల్లెలూయా అని మనం ఒక పదాన్ని సృష్టించుకున్నాం అంతే. తెలుగులో మన భాషలో ఒక్కొక్క భాషలో ఒకే పదానికి బోల్డ్ అర్థాలు ఉంటాయి. గాలి అంటే తెలుగు భాషలో అర్థం ఏంటి? మనం పీల్చే వాయువుకు గాలి. హిందీ మే గాలి కా మతలబ్ క్యా? తిట్టు. ఓ మేరొక గాలి దేరా. గాలి అంటే హిందీలో తిట్టడం అనమాట. తెలుగులో గాలి అంటే పీల్చుకునే గాలి. తెలుగులో తాళి అంటే మంగళసూత్రం. నువ్వు హిందీలోకి వెళ్ళిపోయావు కదా. హిందీ తాళి అంటే చప్పట్లు. తాలియా బజాओ, తాలి బజాओ, తాల్ బజావో, తాల్ బజావో, తాల్ బజావో రే అని విబిఎస్లో పాడుతుంటారు. అలాగే హల్లెలూయా అంటే హెబ్రీ భాషలో దేవుని స్తుతించండి అని అర్థం. తెలుగు భాషలో దేవునికి స్తోత్రం అని అర్థం. హల్లెలూయా హల్లెలూయా.